వికారాబాద్ అనేది హౌస్ఫుల్ హైదరాబాద్ మీటింగ్ లాగా అయింది. ఏసాను ఈ పవర్ మీ లోపల ఉంది. ఇంకా దీనికంటే పెద్ద పెద్ద మీటింగ్ చేయొచ్చు మీరు ఒక డిసిషన్ స్ట్రాంగ్ గా తీసుకుంటే. సో వికారాబాద్ లో ఒక టైం ఎట్లా వస్తుంది అంటే గోక్రౌండ్ ఎఫ్ఆర్యూ చేయాలి. రెడీ ఉన్నావా? రెడీ ఉన్నావా? వికారాబాద్ లో గోక్రౌండ్ ఎఫ్ఐఆర్ చేయాలంటే దీంట్లో కింద 10 మంది డీసీలు అయితే చాలు. బాలే సార్ ఒక 2-3 ఏళ్ళు ఇంట్లో ఉన్నారు హైదరాబాద్ లో. వికారాబాద్ లో ఒకసారి, షాద్ నగర్ లో ఒకసారి, నల్గొండలో ఒకసారి, గజ్వేల్ ఒకసారి గోక్రౌండ్ ఎఫ్ఐఆర్. రైట్. సో నిజంగా చాలా ఎక్సలెంట్ ఉంది, చాలా ఎక్సలెంట్ మూమెంట్ ఉంది. సో నా పేరు సలీం. ఈ రోజు నిజంగా వచ్చిన వాళ్ళు ఎంతమంది, ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎంతమంది? వావ్, నిజంగా మీరు అదృష్టవంతులే. ఎందుకంటే 1వ క్లాసునే 10వ క్లాస్ పాఠాలు నేర్చుకుంటున్నారు. రైట్. సో దాని గురించి ముందు నా గురించి ఒక 2 నిమిషాలు చెప్తాను నేను. నా టైం కొంచెం చూడండి సార్, నా టైం కాదని చెప్పండి, ఎందుకంటే చెప్తుంటే టైం సరిపోదు. నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో క్యాబ్ డ్రైవర్ని. ఎంతమంది నమ్ముతారు? కొత్తగా వచ్చిన వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు నమ్ముతారా? ఈయన సూట్ వేసిండు, బూట్ వేసిండు, పెద్ద కార్ తీసుకొని వచ్చింది నా క్యాబ్ డ్రైవర్. నమ్మబుద్ధి కాదు కదా. నేను ఒకప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో, ఒకప్పుడు కాదు, ఒక 10-12 సంవత్సరాల క్రితమే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో క్యాబ్ డ్రైవర్ గా పనిచేసిన. ఆ తర్వాత సొంతంగా ట్రావెల్ బిజినెస్ స్టార్ట్ చేసుకున్న. ఒక కారు కొనుక్కొని, పెళ్లికి పెట్టిన కొంచెం బంగారం కుద పెట్టుకొని, ఆ కారు కొనుక్కొని హోటల్స్ లా బిజినెస్ తయారు చేసుకొని మంచి బిజినెస్ బిల్డ్ చేసుకున్నా. నా దగ్గర 40 అటాచ్ వెహికల్ నడిచేటివి. తర్వాత 5 మంది అమ్మాయిలు కాల్ సెంటర్ లో పనిచేసే వాళ్ళు. 15,000 సంపాదించే స్టేట్ నుంచి దగ్గర 80,000 నుంచి ₹1,00,000 సంపాదించే స్టేట్ వెళ్ళిన ట్రావెల్ బిజినెస్ లో మంచిగా గ్రోత్ అవుతుంది అనుకున్న టైంలో ఓలా క్యాబ్, ఊబర్ క్యాబ్ రావడం వల్ల బిజినెస్ మొత్తం జీరో అయిపోయింది. అప్పటికి నేను 10 కార్లు కొనుంటే ఈఎంఐ పైన. ఆ కార్లు ఉల్టా అమ్మేస్తే 22 లక్షల అప్పులోకి వెళ్ళిపోయినాం. అది ఎట్లుంటదంటే, మనం బురదలో దిగినాం అనుకోండి, దిగబడతాము, ఈ కార్లు లేకపోతే ఏమైతుంది, ఇది లోపలికి పోతుంది, ఇది లేకపోతే ఏమైతుంది, ఇది లోపలికి పోతుంది. ఒక్కసారి అప్పు అనేది మొదలైంది అనుకోండి, అది పాపం పెరిగినట్టే పెరుగుతుంది. అవునా కదా? చాలా మందికి అనుభవం ఉంది. సో అట్లా 24 లక్షలు అప్పు కాస్త 59 లక్షలు అయింది. సో అప్పులలో బాధలు తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న మన సిచ్యువేషన్ నుండి వెస్టీజ్ లో అవకాశం తీసుకున్నా. వెస్టీజ్ లో అవకాశం తీసుకున్నాక ఫస్ట్ టైం నేను గిట్ట నమ్మలేదు. ఎందుకంటే బయట పొద్దంతా కష్టపడతాము, లక్షల్లో పెట్టుబడి పెట్టి బిజినెస్ చేస్తాము, ₹1,00,000 రావాలంటే చాలా కష్టం ఉంటుంది. అవునా కదా? కానీ సబ్బు పేస్ట్ చేంజ్ చేస్తే లక్షలు వస్తుందంటే నమ్మబుద్ధి అవుతుందా? ఫస్ట్ టైం విన్నోళ్ళకి మాత్రం పక్క చెవుల చామంతి ఎక్కువ పెడతారు అన్నట్టు ఉంటుంది. నాకు అట్లనే అనిపించింది, నిజంగా ఇట్లా అవుతుందా, సాధ్యం అవుతుందా అనిపించింది. కానీ ప్రోడక్ట్ వాడినా, ఇలాంటి మీటింగ్లకు వెళ్ళినా, నేర్చుకున్నా, ₹1,00,000 వస్తే చాలు, నేను జీవితంలో గడ్డ మీద పడిపోతా అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన. ₹1,00,000 దానికి 2 సంవత్సరాలు పట్టింది. కానీ ఈరోజు నా ఇన్కమ్, యావరేజ్ ఇన్కమ్ నెలకి ₹13 లక్షలు. సో 8 years అవుతుంది బిజినెస్ స్టార్ట్ చేసి. సో ఇక్కడ నుంచి అచీవ్మెంట్, ఒక బెంచ్ కార్ తీసుకున్న 70 లక్షల పైంది, ఒక 24 లక్షల గ్రాండ్ మీటర్ కార్ తీసుకున్న, 1,60,00,000 టిండర్ తీసుకున్న, 24 లక్షల అప్పు 59 లక్షలు అయితే పే చేసిన. ఎవ్రీ 6 months ఒక ఫారెన్ ట్రిప్ వెళ్తున్నాం. పైసలు అయిపోకముందే అకౌంట్ లో పైసలు పడితే బాగుంటుందా, బాగుంటుందా? నాకు తెలిసి సగం రోగాలు తక్కువైపోతాయి. అవునా కదా? సో అలాంటి లైఫ్ లీడ్ చేస్తున్నాం ఈరోజు. ఇది ఎట్లా అంటే జస్ట్ విన్నింగ్ సిస్టమ్ వల్ల, వెస్టీజ్ వల్ల. బయట నాకు తెలివచ్చిన సంది ఎన్నో ప్రయత్నాలు చేశాను పైకి ఎదుగుదామని, కానీ పైకి పోయినట్టు పోతాం, కింద పడిపోతాం, తెలియనే తెలియదు. కానీ ఇక్కడ మాత్రం సిస్టమ్ ని ఫాలో చేసి, అప్లైన్ ని ఫాలో చేయడం వల్ల ఈరోజు నాదే కాదు 3 తరాల తలరాత చేంజ్ అయిపోయింది. నాదే కాదు, మా టీంలో ఎంతో మంది ఈరోజు డిసిషన్ తీసుకొని లక్షల ఇన్కమ్ తీసుకుంటున్నారు. సో మరి ఇదంతా అచీవ్మెంట్ కావడానికి నేను ఏం చేయలేదో చెప్పమంటారా? ఇప్పటిదాకా ఏం చేయాలో కుల్కర్ణి సార్ చెప్తారు. ఎసాను కానీ ఏం చేయొద్దో చెప్తాను నేను. రెడీ ఉన్నారా? బాహుబలి సినిమాలో ఎంతమంది ప్రభాస్ కావాలనుకుంటారు, ఎంతమంది కట్టప్ప కావాలనుకుంటారు? కట్టప్ప కావాలని ఎంతమంది అనుకుంటారు? ఆ కట్టప్ప గిట్ట మంచి వీళ్ళనే. అందులో ఇంకా వేరే వీళ్ళు అంటారు కదా, ఆయన ఏం పేరు, బల్లాల్ దేవా. బల్లాల్ దేవ్ ఎంతమంది కావాలనుకుంటారు? ప్రభాస్ అందరు కావాలనుకుంటారు కదా, అవునా కాదా? అయినా కొందరు చేతులు ఎత్తలేరు. ఇటు ప్రభాస్ గారు, ఇటు బల్లాల్ దేవ్ కాబట్టి ఏమంటారు మరి?
సో ఎప్పుడే కానీ సినిమాలో విలన్ కావాలనుకుంటారా హీరో కావాలని కోరుకుంటారా? ఎంతమంది విలన్ కావాలని కోరుకుంటారు? విలన్ ఎంత మంచోడైనా కానీ ఆయన పైన వచ్చేటి ఏంటి తిట్లే. ఎందుకంటే అది ఏం సినిమా మన అరుంధతి చూసిరా? సోను సూద్ నిజంగా హీరోల కంటే మంచి గుణమున్న వ్యక్తి, కానీ అరుంధతి చూస్తే ఎట్లా అనుకుంటారు? సోను సూద్ నిజంగా బయట కనిపిస్తే కొట్టనే కొడతారు, అవునా కాదా? కానీ ఈ బిజినెస్ లో వెస్టీజ్ లో వచ్చినాక డబ్బులు అయితే పని చేస్తే వస్తాయి, కానీ డబ్బులు ఒక్కటే కాదు, డబ్బుతో పాటు మనం బిజినెస్ లో 3 తరాల వరకు ముందుకు వెళ్ళాలి. పలానా వ్యక్తి చనిపోయిన తర్వాత ఇట గుర్తు చేసేలాగుంటే బాగుంటుందా, పోయినరా పీడమైంది అన్నట్టుంటే బాగుంటుందా? సో గుర్తు చేసేలాగా ఉండాలంటే డబ్బులు సంపాదించవచ్చు, బయట అయినా కష్టపడి మస్తు సంపాదించవచ్చు, కానీ వెస్టీజ్ లో వచ్చేసి పేరుతో పాటు మంచి మర్యాద ఇంకా మంచి పేరు సంపాదించుకోవడానికి కొన్ని చేయకూడని పనులు ఉన్నాయి. అది నేను చెప్తాను, అవి ఫాలో చేస్తే చాలు. రైట్? రెడీ ఉన్నారా? రెడీ ఉన్నారా? సో దాని గురించి అన్నిటికంటే ముందు మన దగ్గర ఈగో అంటారు కదా, ఈగో అంటే ఏంటి? అహమా, గర్వం అంటారా, ఏమంటారు? అహంకారం, అంతేనా సార్? ఈగో, డు నాట్ హర్ట్ ఎనీబడీస్ ఈగో. విన్నింగ్ టీమ్ లో మనకు చెప్పేది ఇప్పటిదాకా సార్ ఏం చేయాలో చెప్పారు, ఇప్పుడు ఏం చేయకూడదో చెప్తున్నా. దాన్ని అంటారు కార్డినల్ రూల్స్. కార్డినల్ రూల్స్ అంటే దాన్ని చేయకూడదు. చేస్తే మీరు బొగం నిండా పాలు గరం చేసి దాంట్లో కొంచెం నిమ్మకాయ వేస్తే ఏమవుతుంది? మీరు 10 లక్షల చెక్కు తీసుకున్నా సరే, నేను చేసే దాంట్లో ఒక్క పాయింట్ చేసినా మనం ఇక్కడ వింటుందో కాదు, ఎక్కడ కనిపించాలి. సో కాబట్టి దీన్ని మనం కరెక్ట్ గా ఫాలో చేసుకోవాలి. డు నాట్ హర్ట్ ఎనీబడీస్ ఈగో. మన దగ్గర ఈగో అనేది ఉండకూడదు. రెండోది, ఎవరి ఈగోని హర్ట్ చేయకూడదు. అరే నా దగ్గర అయితే ఉండదు ఓకే, కానీ వేరే వాళ్ళని చేయడానికి కష్టం అనిపిస్తుంది, అవునా కదా? ఎందుకంటే ఎంత ఎదిగితే అంత ఎదగలనా వదగలనా? ఎదగలనా వదగలనా? సో కాబట్టి ఎంత ఎదిగితే అంత వదగాలి. సో దాని గురించి అన్నిటికంటే ముందు మన దగ్గర ఈగో అనేది ఉండకూడదు. ఈగో అంటే ఎట్లుంటది అంటే ఇట్లా, ఇదంతా నేను చేస్తేనే అయ్యింది, నేను ఉన్నా కాబట్టి వికారాబాద్ లో కళ్ళు వచ్చింది, నేను ప్రమోట్ చేసిన కాబట్టి మీటింగ్ ఇట్లా మంది వచ్చిర్రు, నేను పిలిచిన కాబట్టి ఈ రోజు ఇట్లా ఉంటాయి కదా, దాన్ని ఈగో అంటారు. నేను అనేది కాదు, మనము. నా వల్ల నేను నేను చేయలేను, మనం అందరం కలిస్తేనే ఏదైనా చేయగలం. ఎసాను. సో ఎప్పుడే కానీ ఈగో చిన్న చిన్న వాటికి, నా అప్లైన్ నన్ను అట్లా అన్నాడు, నేను చూసుకుంటా, నేను మాట్లాడాలి, ఆయన డౌన్ లైన్ దొరకరా నాకు, నేను ఆడో చూసుకుంటా, నేనేం చేస్తానో నాకు రూపాయి రాకున్నా సరే ఆయన అంతు చూసిన దాకా నేను నిద్రపోను, ఇట్లాంటివి ఉంటాయి కదా. దానివల్ల అవతల వాళ్ళకి ఏం చేయాలని ముందు మనం పోతాం, అవునా కదా? మనం ఎవరైనా ఎదుటి చేయనీకే, పైన ఉన్నాడు చేయనీకే. ఎసాను. కాబట్టి మన దగ్గర ఎలాంటి ఈగోలు కానీ అహంకారం కానీ ఉండకూడదు. ఎంత ఎదిగితే అంత, నేను చెప్పిన కదా ఇంతకు ముందు, అంత ఎదిగితే మంచిది. రెండోది వచ్చేసి వేరే వాళ్ళ గురించి ఎప్పుడే కానీ చిన్న చూపు చేసి మాట్లాడకూడదు. రైట్? సో ఇప్పుడు మనం 4 ఉన్నాం, ఒక ఆయన గురించి చెడు మాట్లాడుతున్నాం అనుకోండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ, నేను ఎవరిని తీసుకుంటా, మన కొత్తలను తీసుకుంటే పరిశ్రమ కాగలని భూపతి రెడ్డి సార్ తీసుకున్నాం. భూపతి సార్ ఉన్నాడు, సో ఆడికని వస్తున్నాడు, ఇద్దరు కూడా కూర్చున్నాం మాట్లాడుతున్నాం. ఆ భూపతి సార్ ఎట్లా వస్తుంది చూడు, ఊపుకుంటా కట్టెపుల్లలు అన్న అనుకోండి, మేము అందరం నవ్వుతాం. ఆయన దగ్గరకు వస్తాడు, ఏమైంది నా గురించి ఏం లేదు సార్, ఏం లేదు సార్, నాకు వినిపించింది సార్, నన్ను ఏమో అన్నారు అంటే, ఏం మజాకన్నా, నేను నా మనుషులు ఉన్నది నేను అన్నా, కానీ ఆయనకు అర్థమయ్యేసరికి ఏమైంది, దాన్ని ఏం చేసినా, నేను మజాక్ చేసిన. అప్పుడు మజాక్ అంటే జీవాన్ని కూడా పట్టించుకుంటారా? గిద్దప్పుడు దానిలేమా? ఎప్పుడే కానీ ఒకరి గురించి మనము చెడుగా మాట్లాడవద్దు, ఎవరి ఈగోని హట్ చేయకూడదు. రైట్? సో గోడలు గిట్ట చెవులు ఉంటాయంటారు. ఎసాను. కొన్ని విషయాలలో ఏమైతే అంటే డౌన్ లైన్ లో కొంచెం ఏదన్నా పైన జరిగింది అనుకోండి, డౌన్ లైన్ ఎటువంటి దానికి ఇంకా మందు మసాలా వ్యక్తి ఇంత పెద్దగా చేస్తారు. కాబట్టి ఎవరి ముందట ఎవరి గురించి చెడు మాట్లాడని వద్దు. శత్రువు అయినా సరే, మన శత్రువు అయినా సరే, మన నోట్ల నుంచి ఎట్లా రావాలంటే, దేవుడు ఆయన బుద్ధి, ఆయనకు మంచి జ్ఞానం రాని, ఆయన మంచిగా ఎదగాని, ఆయన భార్య పిల్లలతో బాగుండాలని కోరుకున్నప్పుడు ఆయన అయితడా కావా పక్కన పెడితే, మనం ఏదైతే మైండ్ లో నుంచి అంటున్నామో దీనివల్ల మనం పుణ్యం కట్టుకుంటాం, రేపు మనకు మంచి జరుగుతుంది. ఎవరిని ఈగో హర్ట్ చేయకూడదు మన దగ్గర
రెండోది వచ్చేసి డు నాట్ కీప్ ఎనీ రిలేషన్షిప్ అదర్ స్పౌస్. సో ఈ బిజినెస్ లో మీరు బయట ఏ బిజినెస్ అనేది తీసుకోండి, ట్రెడిషనల్ బిజినెస్ ఏ బిజినెస్ అనేది తీసుకోండి, ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయగలుగుతామా? కానీ ఈ బిజినెస్ ఇది ఫ్యామిలీ బిజినెస్. ఎవరైతే సింగిల్ గా వైఫ్ దాకుండా బిజినెస్ చేస్తున్నారో ఆయన పడుతుంటాడు లేస్తుంటాడు. ఎవరైతే సింగిల్ వైఫ్ వచ్చి హస్బెండ్ వాళ్ళైతే వస్తలేరో వాళ్ళ బిజినెస్ అప్ అండ్ డౌన్ అయితేనే ఉంటది. కానీ ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి బిజినెస్ చేస్తారో వాళ్ళ బిజినెస్ రాకెట్ లాగా పైకి వెళ్తుంది. సో కాబట్టి మనం బిజినెస్ ఫ్యామిలీ బిజినెస్. కానీ ఈ బిజినెస్ లో ఎవరైతే లేడీస్ ఉన్నారో లేడీస్ అనే వాళ్ళు అక్క, అమ్మ, చెల్లె మూడే సంబంధాలు. ఏ సంబంధాలు? అయితే నీకు అక్క కావాలా, అక్క అనాలి, లేదా అమ్మ అనాలి, లేదా చెల్లి. ఎసాను ఒకవేళ ఏదైనా దురదృష్టవశాత్తు వేరే దృష్టితో చూసి అనుకోండి, మీరు వెస్టీజ్లో కాదు ఇంట్లో ఉండనే ఉండదు, వెస్టీజ్లో కూడా ఉండరు ఒకరోజు. ఎందుకంటే చాలా మంది మా ఫ్రెండే సార్ మా ఫ్రెండ్ అంటారు. ఫ్రెండ్ అంటే ఏంది? ఆ ఫ్రెండ్ పేరుకి ఫ్రెండ్. అది ఎట్లుంటుంది అంటే గోడ మీద పిల్లిలాగా, ఇక్కడ అనుకోవచ్చు, ఇక్కడ అనుకోవచ్చు. ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కావచ్చు. అవునా కాదా? ఫ్రెండ్ అనే మాట ఉండనే ఉండదు. మీరు ఫ్రెండ్ అంటే మగపిల్లాడు ఫ్రెండ్ అవుతారు, ఆడపిల్ల ఫ్రెండ్ అవుతారు. కానీ మగపిల్లాడు ఎక్కడ ఫ్రెండ్ అవుతాం? ఈ బిజినెస్ లో ఇలాంటి వాళ్ళు వచ్చినా కానీ జల్లెడ కట్టినప్పుడు ఏమంటే చెత్త మీదకి వస్తుంది కదా, అట్లా వచ్చి కొన్ని రోజుల తర్వాత వెళ్ళిపోతారు, ఉండరు. సో కాబట్టి ఎలాంటి దురదృష్టం మన మైండ్ లో ఒకటే ఉండాలి, అక్క లేదా అమ్మ లేదా చెల్లె. ఇదే దృష్టితో చూడాలి. ఎందుకంటే ఈ బిజినెస్ లో నేను రేపు నా బిడ్డను ఒక మీటింగ్ పంపించాలి, నేను పోలేకపోతున్నా. సో ఇలాంటి వాతావరణం ఉంటేనే పంపించగలుగుతా కదా, అవునా కాదా? సో కాబట్టి ఎలాంటి మనము మీటింగ్ లకు పోయేటప్పుడు కూడా మనం బైక్ మీద పోతున్నాం, మీ దగ్గర బైక్ ఉంది, 2 వీలర్ ఉంది. ఇప్పుడు నా ఎగ్జాంపుల్ చెప్తా, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. నేను హబ్బీస్పేట్ లో ఉన్నప్పుడు మా ఇంటి ముందట ఒక మేడం, నస్రీన్ మేడం అని ఉండే. మా వైఫ్ వాళ్ళిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. బిజినెస్ మా వైఫ్ చెప్పింది, బిజినెస్ స్టార్ట్ చేసింది. ఒక రోజు చందానగర్ లో ప్లాన్ చెప్పడానికి పోయేది ఉంది. వాళ్ళ హస్బెండ్ కి వేరే వెడ్డింగ్ బిజినెస్ ఉంది, ఆయన అక్కడ బిజీ ఉంటాడు, బిజినెస్ లో ఇన్వాల్వ్ కాడు. కానీ ఈమె ఏమంటుంది, అన్న ఎట్లన్నా అన్న అంటది, ఎట్లన్నా అమ్మ పోయి అలా ప్లాన్ చెప్దామని చెప్పి అన్నది. సరే నేనేం చేయాలి అప్పుడు? సరే అమ్మ మరి నీకైతే బండి లేదు, వస్తేనో ఆటోకి రావాలి, లేదమ్మా నీతో పాటు వస్తే కార్లు అన్నా అనుకోండి ఒక మాట అన్నప్పుడు, సరే అమ్మ ఏం కాదు నువ్వు వెనక కూర్చో నేను ముందర కూర్చుంటా అని ఆమె నన్ను అన్న అంటుంది, నేను ఆమె చెల్లి అంటున్నా. ఎవరింటికైతే ప్లాన్ చెప్పింది కదా వాళ్ళ ఇంటి ముందర దిగినామో, దిగిన తర్వాత వాళ్ళు ఎవరైతే ప్లాన్ చెప్పింది పోయి చూసిర్రో వాళ్ళు ఏమనుకుంటారు? బిజినెస్ ఇట్లా కూడా చేయవచ్చా? అవునా కాదా? అట్లాంటి సిచ్యువేషన్ నేనేం చేయాలి? అమ్మ నాతో 2 వీలర్ ఉంది, నువ్వు తీసుకోండా, నేను ఆటోకి వస్తాను, లేదంటే నువ్వు ఆటోకి రా, లేదు అంటే మా భార్య నాతో ఉండాలి కార్లో, ఆమె వస్తుందంటే, లేదా వాళ్ళ హస్బెండ్ అని ఉండాలి. ఏం లేదు, ఎవరు చూస్తారు అంటే అందరు చూస్తారు, రైట్? సో కాబట్టి ఈ దానివల్ల ఏమవుతుందంటే ఎంత పెద్ద ఇన్కమ్ వచ్చినా కానీ పేరు ఖరాబ్ అయింది అనుకోండి, మంచి పేరు రానికే చాలా టైం పడుతుంది. అవునా కాదా? చెడు పేరు రావడానికి ఖాళీ 1 సెకండ్ చాలు. అవునా కాదా? ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నా, ఒక మాట ఏదైనా చెడు మాట్లాడిన అనుకోండి, ఈ అందరూ ఏమంటారు, ఇంకే మామూలు వరకు రాలేదా, ఈ డ్రైవర్ ఏమన్నా నిలుస్తున్నాడా, అయితే 8 రోజులు సంపాదించిన పేరు అయినట్టే కదా. సో కాబట్టి మనం ఈ బిజినెస్ లో అద్దాల మేడలు ఉంటాం, మనకు అనిపిస్తుంది 4 గోడల మధ్యలో ఉన్నాం, కానీ ప్రపంచం మొత్తం మనం చూస్తుంది. రైట్? ఎలాంటి రిలేషన్షిప్స్ అనేది ఉండకూడదు. ఇలాంటి సిచ్యువేషన్ లో కంపల్సరీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో తర్వాత వచ్చేసి డు నాట్ డూ ఎనీ ఫైనాన్షియల్ డీలింగ్ విత్ ఎనీబడీ ఇన్ ద నెట్వర్క్. మీ యొక్క టీమ్ లో కూడా ఫైనాన్షియల్ డీలింగ్, చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారు, అరే ఇంతమంది డ్యూసీలు వస్తారు కదా, నేను ఒక 4గురిని పిలుచుకొని వస్తా, వాళ్ళు మీటింగ్ విన్నారంటే డిసిషన్ తీసుకుంటారు, ఇక టికెట్ అయితే వస్తాడో రావడం పాపం ఆయన జగన్ పెట్టుకుంటాడు. అవునా కాదా? నేను ఒకవేళ అట్లా ఎవరైనా పెట్టుంటే కనుక మీటింగ్ అయిపోగానే బయటకు వెళ్ళేటప్పుడు ఆ టికెట్ డబ్బులు ఆయనకి ఇవ్వండి, థ్యాంక్ యూ సో మచ్, నాకు మంచి అవకాశం ఇచ్చినావు. ఎందుకంటే ఏముంది మా అప్లైకి డబ్బులు వస్తున్నాయి పెట్టుకున్నాడేమో అని అనుకోండి, రేపు మీరు బిజినెస్ స్టార్ట్ చేసినాక సేమ్ మీ పరిస్థితి 4గురు తెస్తే మీరు 10 మందిని రావాలి అంటే 10 మందికి ఎవరు పెట్టాలి డబ్బులు? మీరు పెట్టాల్సి వస్తారు. అలాంటివి కావద్దు. కాబట్టి ఇది డూప్లికేషన్ బిజినెస్. అది ఒక్కటే కాదు, మీరు అప్లైన్ టూల్ తీసుకున్నా కానీ, మీటింగ్ డబ్బులు పెట్టినా కానీ,
ఇంకేదన్నా ఫైనాన్షియల్ డీలింగ్ మాత్రం అస్సలు బిజినెస్ లో ఉండొద్దు. ఒకవేళ మీరు దీంట్లో మనీ ఇన్వాల్వ్ చేస్తున్నారు అనుకోండి, మీ చేతులతో మీరు బిజినెస్ ఖరాబ్ చేస్తున్నట్టే. ఇది 100% గ్యారెంటీ ఇస్తుంది. దీనికి నాకు ఎగ్జాంపుల్ చెప్పమంటారా? మా ఫ్రెండ్ ఉండే బానూరులో ఉంటాడు. మా బానూరు ఫేస్బుక్ ఉన్నారు కాబట్టి ఆయన పేరు తీసుకోను. ఆయన ఒక డ్రైవర్ అనమాట. సో ఫేస్బుక్ లో చూసిండు, అరే సలీం భాయ్ ఏమైనా మస్తు చేస్తున్నట్టు, నేను కూడా బిజినెస్ చేస్తా అంటే మంచిదన్నా అని చెప్పిన, ఇంటికి పోయినా ప్లాన్ చెప్పిన, అన్ని చేసిన, జాయిన్ అయ్యిండు. ఆ తర్వాత ఆయన డెత్ లో ప్లాన్ చేయడానికి నేను పోయినా, రామోజీ ఫిలిం సిటీ అవతల వాళ్ళ ఫ్రెండ్ ఉంటే ఆడిపోయినాం, కార్లో పోతున్నాం. ఆడిపోయినాక వాళ్ళ ఫ్రెండ్ ప్లాన్ చెప్పినాక నిజంగా వస్తాయి డబ్బులు అన్నాడు. ఎందుకు రావని చెప్పి అకౌంట్ ఓపెన్ చేసి ట్రాన్సాక్షన్ చూపించాను. అకౌంట్ లో డబ్బులు ఇగో 10 తారీఖు ఇన్ని పడ్డాయి, ప్రజెంట్ ఇన్ని ఉన్నాయని చూపించినాం. చూపించినాక ఆయన రిటర్న్ వచ్చేటప్పుడు డాక్రా గ్రూప్ లో వాళ్ళ వైపు డబ్బులు దానికి పోయింది, ఎవరికో కట్టేది ఉంది. ఆ గ్రూప్ లో డబ్బులు దొరకలేవు. ఈయన మస్తు టెన్షన్ పడుతుండే, ఎవరికైతే ఇవాళ 10,000 వాళ్ళకి పొద్దున 10 ఉంది, ఈయన ఖచ్చితంగా ఇవాళ మస్తు టెన్షన్ పడుతుంది. వాళ్ళని వీళ్ళని అడుగుతున్నాడు. ఫైనల్ గా నన్ను అడిగింది, సలీం భాయ్ ఏమనుకో, ఒక 2 రోజులు టైం ఇయ్యి, నేను నీకు ఇస్తా అన్నాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి? లేవన్నింటే అకౌంట్ చూపించిన, ఇస్తే మా అడిగితే కష్టం, ఏం చేస్తాను, ఇక వేరే ఇరుక్కున్నా నేను మధ్యలో ఎటు కాకుండా. సరే అని చెప్పి 10,000 కొట్టిన. ఆ తర్వాత 2 రోజులు అయిపోయింది, ఫోన్ రాలేదు. 3 రోజులు అయిపోయింది, ఫోన్ రాలేదు. 4 రోజులు అయిపోయింది, ఫోన్ రాలేదు. నేను ఫోన్ చేసినా ఫోన్ లేస్తాను. నేనేమనుకుంటున్నా, పాపం నాకు పైసలు వస్తున్నాయి, 10,000 పోతే బిజినెస్ అన్న చేసుకుంటాడు కదా, మీటింగ్కి వస్తాడు కదా, మంచిగా చేసుకుంటాడు అని చెప్పి వాయిస్ మెసేజ్ పెట్టిన, అన్నా నువ్వు 10,000 నాకు ఇవ్వకున్నా సరే నువ్వు మీటింగ్కి రా, నేను సపోర్ట్ చేస్తా అంటే లేదు, ఆ లేదు, ఉరుకు లేదు, పలుకు లేదు. 10,000 ఇచ్చి ఎవరు ఖరాబ్ చేసుకున్నారు? డీసీడీని నేనే ఖరాబ్ చేసుకున్నా కదా. కాబట్టి బిజినెస్ లో ₹1 ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ చేయకండి. చేస్తున్నారంటే మీ చేతులతో మీరు పొడగొట్టుకున్నట్టే. ఒకవేళ చెయ్యాలనిపించింది అనుకోండి, ఈ 10,000 నేను జీవితంలో గుర్తు పెట్టుకోను, నేను నీకు ఇచ్చేస్తున్నా, మళ్ళీ నేను అడిగా అని చెప్పి మరీ ఇచ్చేసేయండి. ఎక్కువైతే మీకు ఎక్కువైనా అలమార్లో బూజు పడుతున్నాయంటే ఇవ్వండి, లేకుంటే ఇన్వాల్వ్ చేయకండి. ఓకేనా? ఎలాంటి ఫైనాన్స్ అనేది ఏదన్నా కానీ, ఈవెన్ మీరు ప్లాన్ కు పోతున్నారు, మీ దగ్గర మీ ఫ్రెండ్స్ 4 పోతున్నారు, 4 దగ్గర కార్లు ఉన్నాయి. ఒక దగ్గరకు పోవాలి, సేమ్ తాండూరు పోవాలి, 4 వికారాబాద్లు ఉన్నారు, 4 దగ్గర కార్లు ఉన్నాయి. 4 కార్లు తీసుకున్నారు, ఏదో ఒక కార్లు పోవాలి కదా, అవునా కదా? ఒక ఆయన కారు తీసుకొని పోయిండు. మీ 3 పైసలు వేయలేరు అనుకోండి, ఆయన ఏమంటే నెక్స్ట్ టైం మళ్ళీ కారు తీసుకొని పోవాలి. ఈయన తెస్తాడా కారు? ఇంకో ఈయన ఏమంటాడు, నా కారు అదే ఇంజన్ ఏదో ప్రాబ్లం వచ్చింది అయిపోయింది. ఇంకో ఆయన ఏమంటాడు, మా బొమ్మటి తీసుకోపోయింది అంటాడు. ఇంకో ఆయన ఏం చేస్తాడు, మా సడకుడు తీసుకోపోయింది అంటాడు. ఇంకో ఆయన ఏమంటాడు, ఏదో చెప్తాడు, ఎవరు పాడతారు. అదే మీరు 4 కలిసి కార్లో పోయినప్పుడు 500 అయినాయి, నెత్తికి ₹125 అవుతున్నాయి, డివైడ్ చేసుకోండి, కథం. నెక్స్ట్ టైం నేను తెస్తా అంటే నేను తెస్తా అంటారు, అవునా కాదా? సో ఇదేంటంటే చిన్న చిన్న విషయాలు, 100 ఇంపార్టెంట్ కాదు. మేము ఎక్కడికైనా పోతే చరణ్ సార్ కుక్కని సార్ ఎక్కడికైనా పోయినా కానీ ఛాయ్ తాగితే ₹2 షేర్ చేసుకుంటాం, రూలీ అంటాం. ఇంటికి రండి బిర్యానీ తినిపిస్తాం, అది వేరే విషయం. అట్లాంటి రోజు అందరు రాకుండి సుట్టైతే చెప్తున్నా, ఫ్లోలో వెళ్ళిపోయిన అడిగితే కార్నర్ మళ్ళీ రేపటి మీరు రన్నర్ గా సార్ మేము వస్తున్నాం, మీ అపార్ట్మెంట్ ముందుతున్నాం, నేను ఇంటికన్నా విషయాలు వస్తాను మళ్ళా, రైట్? సో కాబట్టి ఎలాంటి ఫైనాన్షియల్ అన్ని నాకు అనుభవాలు అయినాయి. నేను ఏదో చెప్పట్లేదు, ఒక్కొక్కటి ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను నేను. సో దీంతో పాటు వచ్చేసి డు నాట్ డిస్కస్ యువర్ బిజినెస్ పాస్ అండ్ నెగిటివ్ అండ్ యువర్ డౌన్ లైన్ యువర్ పాస్ క్రాస్ లైన్. ఇక్కడ ఏమైతుందంటే చాలా మందికి నిజం చెప్పాలంటే, ఎప్పుడు ఒక మీ దగ్గర మీ బ్యాచ్ లో ఒక ఫ్రెండ్ ఉంటారు చూడండి, ఆయన ఎట్లా చేస్తారంటే ఫుల్ కామెడీ, ఆయనతో మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది, కానీ ఆయన చెప్పేది 90% అబద్ధాలే ఉంటాయి. ఒకదానికి ఒకటి, కాక మా దగ్గర ఉంటుండే డ్రైవర్లలో ఒక ఆయన మధు అని చెప్పేసి, మేము టీసీఎస్ లో డ్రైవర్ చేసినాం, గుంపు కూర్చుంటుంటే మేడం వదిలేయాలి, డ్రైవర్లందరూ ముచ్చట. మధు వచ్చిందంటే కాక హైటెక్ షిఫ్ట్ కడుకొని వస్తున్నా కారుడు లేదు, మనం వచ్చి ఇట్లా ఆయన మాటలకు అందరు ఇంకేమైంది, ఇంకా ఏమి ఉండదు అట్లా చెప్తారనమాట. అట్లా క్రియేటర్స్ ఉంటారు, రైట్? సో కాబట్టి అబద్ధం చెప్పినప్పుడు నవ్వు వస్తుంది, మజా వస్తుంది, వినాలనిపిస్తుంది. నిజం చెప్తున్నప్పుడు కాదు, అవునా కాదా? కాబట్టి ఎలాంటి నెగిటివ్ వర్డ్స్ ఉన్నా కానీ మీ అప్లైతో డిస్కస్ చేయండి. సార్ నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, దీనికి ఎట్లా చేయాలి? ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తుంటా ఇదేది ఎగ్జాంపుల్, ఒక పేస్ట్ మీరు పోయారు, ఇలా జాయిన్ అయ్యారు, ప్రోడక్ట్ కొనుక్కున్నారు వికారాబాద్ స్టోర్ లో,
ఒక పేస్ట్ ఏమైంది, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫాల్ట్ అందులో పేస్ట్ సగమే వచ్చింది. మా ఇంటికి పోయినాక అమ్మ సగమే వచ్చింది, కంపెనీ ఎంత మోసం చేసింది, నల్లొక్కరికి చేసింది అంటే ఎంతమందికి చేస్తుందో అని చెప్పేసి అప్లైన్ అని అడగాడు. మొత్తం డౌన్లైన్ నీకు తెలుసా, ఇగో పేస్ట్ సగమే వచ్చింది ఇక్కడ చూడు, వీడియో పెట్టిన చూడు ఒకసారి, నువ్వు డౌన్లైన్ చెప్తావు, మళ్ళీ అప్లైన్ లో ఇంకో డౌన్లైన్ బ్రదర్ లైన్ ఉంటారు కదా ఆయనకి చెప్తారు. ఆ బ్రదర్ లైన్ తీసుకొచ్చి మళ్ళీ నా డౌన్లైన్కే చెప్తాడు. మళ్ళీ ఒకవేళ ఇదే ప్రాబ్లం వచ్చినప్పుడు అప్లైన్ ఫోన్ చేసి సార్ గిట్లా పేస్ట్ గిట్లా వచ్చిందంటే ఏం టెన్షన్ వద్దు, వికారాబాద్ రిటర్న్ ఇచ్చి కొత్త పేస్ట్ ఇచ్చేస్తే కామ్ గతం కదా. మనం మీరు అందరు చెప్పినాక అప్లైన్ దగ్గరకు వస్తాం, సార్ గిట్లా అయిందని అప్లైన్ చెప్తారు, పోయి స్టోర్ లో తెచ్చుకో, ప్రాబ్లం క్లియర్. ఈ ప్రాబ్లం క్లియర్ అయిన విషయం మళ్ళీ అందరు చెప్తారా మీరు? చెప్పినా కానీ అది స్ప్రెడ్ అవుతుందా? నెగిటివ్ 100 స్పీడ్ లో పోతే పాజిటివ్ 20 స్పీడ్ లోనే పోతుంది. కాబట్టి ఏదైనా కానీ నీ పీరియడ్ అయింది, కొందరు అప్లైన్ ఫోన్ చేసి నీకు ఎన్ని లెక్కలు ఉన్నాయి, కొత్త తెలియదనుకోవాలన్నా అమాయకం అనుకోవాలన్నా ఏమనుకోవాలో తెలియదు. అప్లైన్ బిజినెస్ చేస్తే నా బిజినెస్ జరుగుతారా, డౌన్లైన్ బిజినెస్ చూస్తే నా బిజినెస్ జరుగుతారా? అప్లైన్ బిజినెస్ ఎంతుందో తెలుసుకుంటే నాకు రూపాయి పెరగాలి, డౌన్లైన్ బిజినెస్ ఎంతుందో తెలుసుకొని పని చేస్తే నా చెక్ వెళ్తారు. రైట్. సో కాబట్టి ఎలాంటి నెగిటివ్ విషయాలు ఉన్నా కానీ అప్లైతో డిస్కస్ చేయండి. అది ఏదన్నా కానీ ఈవెన్ మీ ఫ్యామిలీలో జరిగిన ఏమైనా పర్సనల్ విషయాలు ఉన్నా కానీ చెప్పాలనుకుంటే అప్లైన్ తో డిస్కస్ చేయండి, కానీ డౌన్ లైన్ కి బ్రదర్ లైన్ మాత్రం అస్సలు చేయకండి. రైట్, రెడీయా? ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు నేనే చెప్తున్నా మా ఇంట్లో ఏవేవో కొన్ని ప్రాబ్లం జరిగినాయి, ఇప్పుడు వచ్చి నేనే చెప్పిన, రేపటి సందేమో అయ్యో ఆయనకు పాపం గిట్లా అయిందంట గిట్లా, రేపు ఎవ్వరి ముందు కానీ పని వేసుకొని పోవాలి నేను. అదే నా అప్లైన్ చెప్పిన అనుకుంటే సొల్యూషన్ ఇస్తారా, డౌన్ లైన్ ఇస్తారా, బ్రదర్ లైన్ ఇస్తారా? కానీ అది నా చేతులతో నా వాళ్ళు నేను పొడగొట్టుకున్నట్టు అవుతుంది. సో కాబట్టి ఇంకోటి వచ్చేసి, డు నాట్ డూ ఎనీథింగ్ ఫస్ట్ టైం వితౌట్ చెకింగ్ విత్ యువర్ అప్లైన్. సో ఇక్కడ చాలా మజా వస్తుంది ఈ మాట నాకు చెప్తుంటే. మీరు ఏదన్నా కొత్త పని చేసేటప్పుడు ఫస్ట్ మీ అప్లైన్ అంటే మిమ్మల్ని జాయిన్ చేసిన వ్యక్తి, అతనితో చెక్ చేసి చెయ్యండి. ఎందుకంటే దీంతో నా అనుభవం ఉంది. నేను మా తంగేపల్లి శ్రీనివాస్ సార్ నుండి ఇద్దరం కలిసి డైమండ్ లెవెల్ లిస్ట్ అయిపోయింది, బిజినెస్ చేయాలి, ఎట్లా చేయాలి అప్లైన్ అడగకుండా ఏం చేసినాం, ఆర్సీపురంలో చందనగర్లో పాంప్లెట్ ప్రింట్ చేయించినాం. పెట్టుబడి లేని వ్యాపారం ఫోన్ నంబర్ అని హైటెక్ సిటీ నుంచి మాదాపూర్ పోలీస్ స్టేషన్ దాకా నడుచుకుంటూ పోయి పంచుకుంటా 2 బ్యాగులు వేసుకొని పంచుకుంటూ వస్తే 13 మంది కాల్ చేసి తెల్లారు ఒక్కరు ఫోన్ లేపాడు. మళ్ళీ ఇంటర్వ్యూ సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం, చరణ్ సార్ గిట్ట ఉన్నాడు, సార్ గిట్ట చేసుకున్నమాట, అరే భయ్యా పూछ सकते ना भैया वो पूरे कर करके हम यहाँ पे आए. దానివల్ల నా డబ్బులు పోయినాయి, టైం వేస్ట్ అయింది. మా డౌన్లైన్ పైన నేను ఏం చేస్తా అంటే పాంప్లెంట్ చేసి అన్ని ఆర్టీసీ బస్సులు వేస్తా, పెట్టుబడి లేని వ్యాపారం అని చెప్పేసి. సో ఇలాంటి కొత్త ఐడియాలు వస్తాయి. ఏది ఉన్నా కానీ ఒక్కసారి మీ అప్లైన్ ని చెక్ చేయండి. మీ అప్లైన్ అనే వ్యక్తి మీ గ్రోత్ కోరుకునే వ్యక్తి. కొంతమంది ఏం చేస్తారంటే కష్టాలు వచ్చినప్పుడు మాత్రం అప్లైన్ దగ్గర పక్కా వస్తారు. ఏం చేయాలి సార్, గిట్లయింది సార్, గట్లయింది సార్, గిట్లయింది సార్. సుఖాలు వచ్చినప్పుడు మాత్రం గుర్తురారు అప్లైన్. సుఖాలు వచ్చినప్పుడు అప్లైన్ గుర్తురారు. కష్టం వచ్చింది సార్, ఇప్పుడు ఏం చేయాలి నాకు ఇట్లా, ఓకే ఫైన్ ఇట్లా చేయి. అరే నేను ఒక కార్ తీసుకుంటున్నా సార్, గుడ్ న్యూసే కాదా? అప్లైన్ సంతోషపడతారా పడా? ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే కొన్ని సార్ అన్నావు, నాకు కొంచెం టీంలో ప్రాబ్లం వచ్చింది, సార్ని అడిగినా చలో ఐసైతే కరన్నావు, చేసేసినాం. ఇప్పుడు నేను ఇల్లు తీసుకుంటున్నాను. నేను ఇల్లు తీసుకోవాలని ఆలోచన వచ్చిన సెకండ్ నేను ఇమ్మీడియట్లీ నా అప్లైన్ ఫోన్ చేస్తా, సార్ నాకు ఈ ఆలోచన వచ్చింది, నేను ఇల్లు తీసుకుంటున్నా, నా ఇన్కమ్ ఇంత ఉంది, నా కట్టుడు ఇంత ఉంది, నేను ఏం చేయాలి, తీసుకోవాలన్నా వద్దా? దాని మీద బెస్ట్ సజెషన్ నాకు అప్లైన్ ఇస్తాం. అప్లైన్ హ్యాపీ ఫీల్ అవుతారా కారా? ఇప్పుడు నేను తీసుకున్నాక సర్ప్రైజ్ ఇద్దామని అన్ని తీసుకున్నాక అప్లైన్ ఫోన్ చేస్తా, సార్ నేను ఇల్లు తీసేసుకున్నా, ఇంట్లో గిట్ట పోయినా మీకు చెప్పలేదు అంటే, ఆ తర్వాత ఏదైనా కింద మీద అయింది అనుకోండి, బాగుంటారా? కింద మీద ఏమైతుంది, ఎందుకంటే అప్లైన్ ఉన్న అనుభవం మనకు లేదు. కొంతమంది సర్ప్రైజ్ ఇస్తారు, తీసుకుంటారు, సంతోషపడి వెహికల్ తీసుకుంటారు, అప్లైన్ చెప్పారు, కష్టం వచ్చినా ముందు వస్తారు, సార్ నేను అప్లైన్ గుర్తుంది కదా, నాకు అలా టైం ఇవ్వాలి. మరి మీ సంతోషం టైం ఏమైంది? ఏదైనా కానీ ఎట్లా చేసినా కానీ అప్లైన్ అనే వ్యక్తి ఉన్నాడు, ఆయనతో చెక్ చేసుకోండి. మీ మంచి గురించి, మన మంచి గురించి చెప్తున్నాను నేను. నాకు ఈ రోజు కూడా ఏ కొత్త పని చేయాలన్నా ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకుంటాను. రైట్. సో అదేంటంటే మన బిజినెస్ లాంగ్ టైం బిజినెస్ కి, హలో స్టేజ్ पे हूँ 5 मिनट ठीक है. సో ఇంటి నుంచి సో తర్వాత వచ్చేసి డూ రైట్ యూజ్ ఆఫ్ అప్లైన్.
అప్లైన్ ని మనం రైట్ యూజ్ చేయాలి, మిస్యూజ్ చేయకూడదు. అప్లైన్ అంటే ఎవరంటే నిజంగా చెప్తున్నా, నేను డ్రైవర్ గా ఉన్నప్పుడు నాకు చాలా నాలెడ్జ్ ఉండే. ట్రావెల్స్ ఏ టైర్, ఒక టైర్ ఏ కంపెనీ టైర్ ఎన్ని కిలోమీటర్ నడుస్తుంది, ఏ ఎంత డిస్టెన్స్, మస్తు నాలెడ్జ్ ఉండే. వెస్టీజ్ లో ఎలాంటి నాలెడ్జ్ లేకుండే. కానీ నాకు స్టార్టింగ్ వచ్చినప్పుడు ఈ రోజు గిట్టే గుర్తుంది. ఫస్ట్ టైం అరుణ మేడం వాళ్ళ ఇంట్లో ప్లాన్ చెప్పారు, సెకండ్ టైం కుల్కర్ణి సార్ మా ట్రావెల్స్ ఆఫీస్ లో చెప్పారు, మూడోసారి చరణ్ సార్ హఫీజ్ పేట్కి వచ్చి మా ఇంట్లో ట్రావెల్స్ ఆఫీస్ లో హోమ్ మీటింగ్ చేసారు, నాలుగోసారి ఇంద్రపూర్ సార్ హఫీజ్ పేట్ లో హోమ్ మీటింగ్ పిలుచుకున్నాం. సో ఇట్లా మేము అప్లైన్ ని యూజ్ చేసినాం రైట్. కానీ సార్ ఈ యాప్ ఓపెన్ అయితే లేదు, 10 తారీఖు వచ్చింది, ఇదేమో పైసలు 2 రూపాయలు తక్కువైనాయి, 2 రూపాయలు ఎక్కువైనాయి. తర్వాత చిన్న చిన్న దానికి మీరు అప్లైన్ ని యూజ్ చేయకండి. మీకు ఇంపార్టెంట్ అనుకున్న దానికి ట్రైనింగ్ ని యూజ్ చేయండి. వీలైనంత తెలుసుకోనికి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కటి అప్లైన్ ఉన్నాడు కదా, ఏం కాదు పైసలు వస్తున్నాయని చెప్పి ఒక్కటికి 10 సార్లు ఫోన్ చేసారు అనుకోండి, 11వ సార్లు ఇంపార్టెంట్ ఉంటుంది. అప్పుడు మీ అప్లైన్ ఏమనుకుంటారు, గింత కానీ ఫోన్ చేస్తారు, తర్వాత చూద్దామని వదిలేస్తాడు. అప్పుడు ఏమవుతుంది? సో కాబట్టి ఇట్లా ఒక్కటే కాదు, చాలా విషయాలు ఉన్నాయి చెప్తే. అప్లైన్ రైట్ యూజ్ చేయండి. మీకు లైఫ్ ఇచ్చిన వ్యక్తి, మీకు బిజినెస్ లో ఎదగాలని కోరుకున్న వ్యక్తి, రైట్ యూజ్ ఆఫ్ అప్లైన్ ని రైట్ యూజ్ చేయండి. తర్వాత వచ్చేసి డూ రైట్ యూజ్ ఆఫ్ సోషల్ మీడియా. సోషల్ మీడియా అనేది మనకు కత్తి ఉంటుంది, 2 సైడ్ల పదులు ఉంటుంది. దాంతో కూరగాయలు కావచ్చు, మిడకాయలు కావచ్చు అంటారు కదా. అట్లనే సోషల్ మీడియా ఎట్లుంటుంది అంటే, దీన్ని మీరు కరెక్ట్ యూజ్ చేసుకున్నాం అనుకోండి, మంచి బిజినెస్ బిల్డ్ చేసుకోవచ్చు. దీన్ని కనుక మీరు చూసుకుంటూ కూర్చున్నారు అనుకోండి, దాంట్లో కామెంట్ పెట్టడం కానీ, స్టేటస్లలో ఎవరినైనా హట్ చేసే విధంగా పెట్టొద్దు. ఈ మధ్య ఏదన్నా కుల మతాలకు సంబంధించిన కొట్లాటలు జరిగి దాంట్లో వస్తే మీరు దాంట్లో రిప్లై ఇవ్వడం కానీ. సో ఎందుకంటే పెద్ద టీం ఉంటుంది, ఒకరిని హట్ చేసేలాగా ఉండదు. దాన్ని మీరు కరెక్ట్ యూజ్ చేసుకోవాలి. కరెక్ట్ యూజ్ చేసి మీరు బిజినెస్ పాయింట్ గా యూజ్ చేసుకుంటే బిజినెస్ పెరుగుతుంది. చాలా మంది పొద్దున్న లేవగానే గుడ్ మార్నింగ్ మెసేజ్ చేసేస్తారు. ఆ గుడ్ మార్నింగ్ వేయడం బంద్ చేయండి. పొద్దున గుడ్ మార్నింగ్ రాకుండా బాత్రూమ్ రాదా? కొందరు ఏం చేయాలి అర్థం, తెల్లారితే దిగుతుంది గుడ్ మార్నింగ్ అని ఒక ఫోటో దిగుతూనే ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, అందరినీ బ్రాడ్కాస్ట్ చేస్తారు, ఒక పోస్టర్ వేస్తారు, ఈ 200-300 మందికి పోతుంది అది. అట్లా మీ టీంలో ఒక రోజు 200-300 మంది వస్తే గుడ్ మార్నింగ్ డిలీట్ చేసుకుంటూ కూర్చోవాలి. సో గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ కాకుండా ఇంపార్టెంట్ ఉన్నాయి గ్రూప్లలో వేయండి. యూట్యూబ్ ఉంది, దాంట్లో ఇంపార్టెంట్ అనుకుంటే చూడండి. విన్నింగ్ టీమ్ ఛానల్ ఉంది, దాన్నే యూజ్ చేయండి. సో బయట ఎక్కడో చాలా మంది వెస్టీజ్ లో 6 నెలల్లో లక్షలు సంపాదించాలి, ఇప్పుడు నేను చెప్పబోతున్నా అంటాడు. ఆయన 5 సంవత్సరాలు అయినా ఆయనే 1 లక్ష రాలేదు. ఆయన మనకి నేర్పిస్తే 1 లక్ష ఎట్లా వస్తాను? ఆయన చూస్తే 1 లక్ష వస్తారా? విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఉంది, సిస్టమ్ ఉన్నదాన్ని మనం చూడాలి. రైట్ యూజ్ ఆఫ్ సోషల్ మీడియా. తర్వాత వచ్చేసి లాస్ట్ పాయింట్, డూ ఓన్లీ వాట్ ఈస్ డూప్లికేటబుల్. ఏదైతే మీకు డూప్లికేషన్ అవుతుందో అది మాత్రమే చేయండి. డూప్లికేషన్ దానికి అస్సలు చేయకండి. ఇప్పుడు నేను పొద్దున జూన్ 6 గంటలకు ఉంది, నేను రోజు 8 గంటలకు లేస్తున్నా. ఇది మన టీంలో అందరూ 8 గంటలకు లేస్తే బిజినెస్ పెరుగుతుందా డౌన్ అవుతుందా? డౌన్ అవుతుంది. నేను ప్రతిసారి ప్రోడక్ట్ 12 తారీఖు తర్వాత 14 తారీఖు తర్వాత తీసుకుంటున్నా, దానివల్ల బిజినెస్ గ్రో అవుతుందా డౌన్ అవుతుందా? మీ టీం మొత్తం అట్లనే చేస్తే బిజినెస్ పెరుగుతుంది అనుకున్న దాన్ని మాత్రమే, డూప్లికేషన్ అయ్యేదాన్ని మాత్రమే చేయండి. అది మీ టీంలో చేస్తే, ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. మీ ఇంట్లో పేస్ట్ అయిపోయింది, పన్ను తోమేటానికి పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు పొద్దున 11 గంటలకు ఎవరు వెయిట్ చేస్తారు? పోయి అక్కడ కింద కిరాణా షాప్ నుంచి కోల్గేట్ ఆపోజిట్ నా కొడుకుని పంపించిన టీం మొత్తం అదే కోల్గేట్ వాడితే నా బిజినెస్ గ్రో అవుతుందా డౌన్ అవుతుంది. ఏదో ఒక రోజు ఎవరో ఒక డౌన్లైన్ మా ఇంటికి వచ్చిర్రు, అక్కడ చూసిర్రు అనుకోండి, అమ్మ నాకేమో 100% ప్రొడక్ట్ యూజ్ చేయమని చెప్తాడు, నేనేమో మార్కెట్ వాడుతున్నాడు. దొంగ అనుకోడా? కాబట్టి ఏదైనా పని చేసేటప్పుడు, అది మీటింగ్ కానీ, జూమ్ మీటింగ్ కానీ, డూప్లికేషన్ అదే చేయండి. డూ నాట్ డిస్కస్ అండ్ ప్రమోట్ ఎనీ అదర్ బిజినెస్ విత్ యువర్ నెట్వర్క్. మనం వెస్టీజ్ అంటే ఎట్లా అంటే, ఒక పడవ మీద ప్రయాణం చేస్తేనే గమనాన్ని చేరుకుంటాం, 2 పడవల మీద వ్యక్తి చేస్తేనంటే అక్కడ పోతుంది, ఇది ఇక్కడ పోతుంది, మనం మధ్యన మునిగిపోతాం. సో మనం చేస్తున్న బిజినెస్, నేను ఈరోజు అంటే ఏమైనా చేయకొస్తానంటే ఇంకా వెస్టీజ్ అనే పడుతుంది. వేరేది నేను చీరల బిజినెస్ చేస్తున్నా, నా టీంలో ఉన్న వాళ్ళందరికీ నేను చెప్తా. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. బానూరులో మంచి భూముల రేట్లు పెరుగుతున్నాయని చెప్పేసి నేను శ్రీనివాస్ సార్ని, చరణ్ సార్ని, కుర్కరణ్ సార్ని ఏం చెప్పినంటే, సార్ తల 50 లక్షలు ఇవ్వండి, ఒక దగ్గర కొందాము, 1 year లో డబల్ అవుట్ అని చెప్పి నేను చెప్పినా. 50 లక్షలు ఇచ్చారు, 2 కోట్లు పెట్టి ఆ దగ్గర కొన్నాం. కొన్న తర్వాత 1 year తర్వాత లిటిగేషన్ వెళ్ళింది, కేసు అయింది దాని మీద. చరణ్ సార్ ఏమంటారు, కిదర్గా మీద 50 लाख అంటాడు.
అంటారా అన్నాడా? నేనేమనుకున్నా మంచి చేయాలని అనుకున్నా కానీ అది ఉల్టా అయిపోయింది. దానివల్ల నా బిజినెస్ సత్రాలు అయింది కదా. సో బిజినెస్ లో వేరే బిజినెస్ ఇన్వాల్వ్ చేయకండి. అది ఏదైనా కానీ, రియల్ ఎస్టేట్ కానీ, చిరా బిజినెస్ కానీ, ఇంకేదైనా కానీ ఒకటే వెస్టీజ్ అంతే, రైట్? సో ఈ పాయింట్స్ ఏవైతున్నాయో మనం కరెక్ట్ గా ప్రాపర్ గా ఫాలో చేసుకుంటే ఇవన్నీ చేసే పాయింట్లా చేయకూడని పాయింట్లా? చేయకూడని పాయింట్. ఇప్పటిదాకా కూకని సార్ చేసింది చెప్పింది చేస్తేనేమో బిజినెస్ పైకి వెళ్తుంది, నేను చెప్పింది చేస్తేనేమో పైకి వెళ్ళిన బిజినెస్ పాతాలని పడిపోతుంది. సో కాబట్టి దీన్ని 9 కార్డినల్ రూల్స్ అంటారు. గైడ్ లైన్స్ ఇటు ఉన్నాయి, అవి ఇప్పుడు నేను టైం తక్కువ ఉంది నెక్స్ట్ టైం కవర్ చేద్దాం. సో దీన్ని సిస్టమ్ ని ఫాలో చేద్దాం. లాంగ్ టైం బిజినెస్ తో ఉన్నాం, అందరి చెక్కులు లాంగ్ టైం మనం పోయినాక కూడా మన చెక్కు పెరగాలి కానీ పెరగద్దు, అలాంటి బిజినెస్ తో మనం ఉన్నాం. డిసిషన్ తీసుకోండి. సో థ్యాంక్ యూ. విష్ యూ దట్